श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 567వ శ్లోకం. క్షీరం క్షీరే యథా క్షిప్తం తైలం తైలే జలం జలే సంయుక్తమేకతాం యాతి తథా ఆత్మన్యాత్మవిన్మునిః. భగవాన్ శంకరాచార్యుల వారు ఈ వివేక చూడామణి అనే ప్రకరణ గ్రంథాన్ని ఇప్పుడు ముగించబోతున్నారు. ఇంకా ఒక 10 శ్లోకములు 12 శ్లోకములలో. కాబట్టి శిష్యుడికి మరలా చివరిసారిగా అతడికి ఇప్పుడు ఉపదేశం ముగిసినది. కాబట్టి ఆ బ్రహ్మతత్వమును మరలా ఒకసారి జ్ఞాపకము చేసి, బ్రహ్మతత్వమును పొందినటువంటి ఆ జ్ఞానిగా ఉండడు, బ్రహ్మముగానే ఉంటాడు. ఆ విషయాన్ని తన బుద్ధిలో గ్రహించాడు. కాబట్టి అతడు జీవన్ముక్తుడు, అతడే విదేహముక్తుడు కూడా అయిపోతాడు. ఇలా విషయాలను వర్ణిస్తూ చెప్తూ వచ్చినప్పుడు గడచిన సత్సంగంలో ప్రతి శ్లోకంలో దగ్గర అన్నిటిలోనూ ఒక ఉదాహరణమునిచ్చి మనకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు ఆచార్యులు. ఈ 567వ శ్లోకంలో ఏం చూసామంటే ఉదాహరణ 3 ఇస్తున్నారు. నీళ్లు నీళ్ళల్లో కలిపేస్తే, పాలను పాలల్లో కలిపేస్తే, నూనెను నూనెలో కలిపేస్తే, ఇంకా ఆ తర్వాత ఈ 2 కలిపాం. ఈ కప్పులో ఉన్న నీళ్లు, ఈ కప్పులో ఉన్న నీళ్లు, అవి 2 కప్పుల్లో ఉన్నప్పుడు వేరువేరుగా మనం అనుకుంటాం, భావిస్తాం. కానీ వాటి యొక్క సారము 2 ఒకటే. కాబట్టి అవి కలిసిపోయినప్పుడు ఇంక వాటిని మరలా విభజించలేము. ఎందుకంటే అవి 2 ఒక్కటైపోయినాయి. అదేవిధంగా ఈ ఏకత్వమును పొందినటువంటి, ఏకత్వ జ్ఞానమును పొందినటువంటి ఈ జ్ఞాని దృష్టిలో ఇతడికి పేరు ముని అన్నారు. ఇక్కడ కొన్ని చోట్ల విద్వత్తమః, జ్ఞాని, వివేకి, ముని ఇలా పదాలు పెట్టి పిలుస్తున్నారా. ఇక్కడ ఈ శ్లోకంలో ముని అన్నారు. ముని అంటే ఇంతకుముందే మనం అర్థం చూసాము. మౌనమును పాటించేవాడు, ఆంతరిక మౌనము, మననము చేసి చక్కగా అన్నిటిని అర్థం చేసుకున్నవాడు ముని. అదేవిధంగా ఇంద్రియ మనోనిగ్రహములనన్నిటినీ కలిగి ఉన్నటువంటి వాడు ముని. అటువంటి ముని ఇతడికి ఇప్పుడు సంయుక్తమైనటువంటి ఏకతాం పొందినందువలన భేదములను చూస్తున్నప్పటికీ కూడా భేదములు నిజము కాదు, భేదములన్నీ కేవలం కల్పితములు మాత్రమే అని చెప్పి తెలుసుకున్నాడు. ఆ ఏకత్వ జ్ఞానమును పొందాడు. కాబట్టి అతడికి ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఆత్మలో ఆత్మ కలిసిపోయింది. పైన చెప్పిన 3 ఉదాహరణలు ఎందుకు? జీవాత్మని ఇక్కడ ఏదైతే అజ్ఞానంలో ఉన్నప్పుడు భావిస్తూ అనుకుంటున్నాడో, ఇప్పుడు అది అజ్ఞానం తొలగిపోయినందువలన జీవాత్మ అనేటువంటిది వేరుగా ఏదీ లేదు, ఉన్నది పరమాత్మనే. అలాగా అజ్ఞానము తొలగిపోతే ఉన్నది ఒకటే అనే తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఆత్మని ఆత్మవిత్,
ఆత్మని ఆత్మవింత్ ముని, ఆత్మ ఒక్కటే తప్ప మరొకటి లేదని చెప్పి ఈ అహంకారమును సర్వమును తను త్యజించేశాడు, వదిలేశాడు, నెగ్లెక్ట్ చేశాడు. అందువలన ఏకత్వ జ్ఞానం ఏర్పడింది అని చెప్పి ఉదాహరణమిచ్చారు. తర్వాత 568వ శ్లోకంలో ఏవం విదేహ కైవల్యం సన్మాత్రత్వమఖండితం బ్రహ్మభావం ప్రపద్యేష యాతిర్నావర్తతే పునః. యతిర్నావర్తతే పునః. ఎవరినైతే ముని అని జ్ఞాని అని పిలిచారో అతడికి ఇక్కడ యతి అని పేరుస్తున్నాడు. యతులు అంటాం అంటే మహాత్ములు, జ్ఞానులు, ఆత్మతత్వమును గ్రహించిన వారు యతులు. సన్యాసులను కూడా సహజంగా యతులు అని పిలుస్తుంటాం, మనకు ఆనవాయితీ. కానీ ఇక్కడ యతి అంటే ప్రయత్నము చేసి తనకు ఇంతకు ముందు ఉన్నటువంటి మనస్సులోని అన్ని రకాలైనటువంటి వికల్పాలను, విపరీత భావనలన్నిటిని తొలగించుకున్నవాడు. ఇది యత్నము చేయకుండా అలా దానంతటి అది జరగదు. కాబట్టి ప్రయత్నం అనేటువంటిది చాలా ముఖ్యం. అందువలన ఈయనను యతి అని పిలుస్తున్నారు. ఈ యతికి ఎప్పుడైతే దేహము ఉండగానే, ఇక్కడ ఏమంటున్నారంటే విదేహ కైవల్యం అంటున్నారు. విదేహ కైవల్యం అంటే జనరల్గా జీవన్ముక్తి అండ్ విదేహముక్తి అని మాట్లాడతాం వేదాంతంలో. ఉండగానే ముక్తుడైపోయాడని అర్థం. ఇంకా జీవించగానే ముక్తుడైపోయినాడనేది సరిగ్గా అర్థమై అది జరిగినప్పుడు ఇంకా విదేహముక్తి అనేటువంటి దాని గురించి సపరేట్గా మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ శంకరాచార్యులు వారు ఏం చెప్తారంటే దీనికి విదేహ కైవల్యం అంటున్నారు. దేహం అనేటువంటిది నాకు నిజంగా లేదు, ఇప్పుడే లేదు అని చెప్పి ఈ దేహములు 3 రకాలైన దేహాలు ఉన్నాయి చూసారా, స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం, వీటితోటి సంబంధం లేకుండా డిటాచ్డ్గానే ఇప్పుడు ఉంటున్నాడు. అందువలన ఇతడు విదేహ కైవల్యం, బాడీ అటాచ్మెంట్, బాడీ నేనని క్లెయిమ్ చేయటం, ఈ 3 రకాలైన శరీరాలు దేనితోటి సంబంధం లేకుండా ఉండటమే ఇది. అంటే ఏంటి, ఈ ఆల్మోస్ట్ ఈ శరీరానికి మరణం ఏర్పడినట్లే, అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనేటువంటి దృఢ నిశ్చయ జ్ఞానం ఏర్పడింది. అందువలన శంకరాచార్య స్పెషల్లీ వేరే చోట చెప్తారు ఇట్లా, ఈ విదేహ కైవల్యం అంటే ఈ శరీరం పోయిన తర్వాత ఏదో పొందాడనేటువంటిది ఏమీ లేదు. ఇంకా పొందడం ఏమిటి, ఇక్కడే ముక్తుడైపోవటమే వేదాంతం యొక్క లక్ష్యం, విదేహముక్తి. ఇప్పుడు ఇక్కడ ముక్తి కావాలి. ఈ విధంగా ఈ శరీరము ఉండగానే ఇది నాకు చెందినది కాదు, ఇది నిజము కాదు, ఇది కలలో చూస్తున్న ఒక వస్తువు లాంటిదే, భ్రాంతి మాత్రమే అని చెప్పి అప్పుడు తెలుసుకొని నేను మరప్పుడు ఏమిటి, నా నిజస్వరూపం సత్తా మాత్రం, చిన్మాత్రం, అఖండతత్వం, విభజన లేని ఉనికి ఎరుకనైన నేను అనేటువంటి ఈ జ్ఞానం, దీనికి బ్రహ్మభావం అంటారు. బ్రహ్మభావం, భావము అంటే జనరల్గా మనసులో వచ్చే ఆలోచనలు, థాట్స్ని అనుకుంటుంటాం. కానీ ఇక్కడ జ్ఞాన విషయంలో, బ్రహ్మ జ్ఞాన విషయంలో చెప్పేటప్పుడు బ్రహ్మభావం అంటే
ఇది మనసులో వచ్చిన ఒక ఆలోచన కాదు. ఎన్నో ఆలోచనలు వస్తున్నాయండి మైండ్‌లో. ఆలోచనలు మారుతున్నాయి, పోతున్నాయి. అలా చెప్పేటువంటి ఆలోచన, భావం కాదిది. భావాతీతం త్రిగుణరహితం బ్రహ్మభావం అంటే బ్రహ్మ జ్ఞానం. అందుకని జ్ఞానం అనేది బ్రహ్మమునకు గుణముగానే బ్రహ్మస్వరూప లక్షణంగానే చెప్పబడింది కదా. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. జ్ఞానం అది జ్ఞానస్వరూపం. ఉనికి ఎరుకంటేనే జ్ఞానం అండి. జ్ఞానస్వరూపంగా ఉంది. అదేవిధంగా ఆనందం కూడా దాని స్వరూపం. అప్పుడు ఇక్కడ మనస్సుకి, ఆలోచనకి, భావంనకు చోటు లేదు. ఈ విధంగా ఎవరైతే ఏషః ప్రపద్య, ఈ విధంగా అతడు ఈ బ్రహ్మ జ్ఞానమును పొంది ఈ యతికి ఇంకా ఈ శరీరం కనపడకుండా పోతుంది. అందరూ చూస్తారు యతి శరీరం, జ్ఞాని శరీరం కూడా మరణిస్తుంది. దాన్ని కూడా ఏదో దహనం చేయటం, సన్యాసులకు అయితే దహనం చేయరు, లేక పూడ్చిపెట్టడమో ఏదో చేస్తారు. ఇదంతా పైన వ్యవహారంగా కనపడుతున్నది. కానీ యతి దృష్టిలో యతికి ఈ మరల ఇంకొక శరీరం వస్తుందా? జ్ఞానం పొందిన తర్వాత మరొక శరీరం రాదు అని శాస్త్రం గ్యారంటీగా చెప్తున్నది. కాబట్టి అది ఎలా తెలుసుకోవాలి? మరలా నా ఆవర్తతే పునః. ఇప్పుడు మరలా వస్తారా లేరా ఇంకో శరీరంలోకి అనేది ఎవరికి తెలియదు జనరల్గా కదా. అదేవిధంగా చచ్చిపోయిన తర్వాత విదేహముక్తి అనేటువంటిది ఏదైనా ఉన్నదా అనేటువంటిది అది తెలియదు. ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఇవన్నీ పురాణాల్లో, శాస్త్రంలో చెప్పినవి మనం నమ్ముతున్నాం, చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ వేదాంత జ్ఞానంలో వచ్చినప్పుడు ఇక్కడ నాకు ఖచ్చితంగా ఇప్పుడండి దేహము నేను కాదు, ఈ దేహానికి వచ్చే వికారాలు, మార్పులు, మనస్సుకు వచ్చే మార్పులు ఇవేవి కూడా నాకు చెందినవి కాదు, వాటితోటి నాకు సంబంధం లేదనేటువంటి ఒక దృఢ నిశ్చయం, ఆ నిశ్చయ జ్ఞానం, నిష్ఠ. అది తప్ప మరేది నమ్ముతాం తర్వాత? ఎప్పుడో ఎక్కడో అనేటువంటిది వేదాంతం ఒప్పుకోనే లేదు. అదంతా కూడా కర్మ సిద్ధాంతమును ఒప్పుకుంటూ వేద పూర్వభాగాన్ని దాన్నే అనుసరిస్తుండే వాళ్ళ కోసం చెప్పబడిన ఆ పురాణాలు కానీ, ఆ కథలు కానీ, ఆ స్వర్గ నరకాలు అనేవి కానీ, పుణ్య పాపాలు కానీ, ఇవన్నీ కూడా రిలేటివ్ ఆస్పెక్టే. కానీ రిలేటివిటీ ఈజ్ నాట్ రియల్ కదా. అప్పుడు ఇక్కడ నా ఆవర్తత అనేటువంటిది కూడా ఇక్కడ ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మరలా ఇతడి బుద్ధిలో అజ్ఞానం అనేటువంటిది మరలా ఇంక ఉదయించదు. మరలా ఒకవేళ ఈ శరీరం నేను జీవుణ్ణా, నేను చనిపోయిన తర్వాత ఏమవుతుందో, ఎక్కడికి వెళతానో అనేటువంటి ఇలాంటి ఆలోచన, ఆ థాట్ అనేటువంటిది మరలా అజ్ఞాన థాట్ అన్నది అది కలగదు. అది ఇక్కడ నా ఆవర్తతే అని చెప్పబడింది. సరే, ఒకవేళ మరొక శరీరం రాదు. మరొక శరీరం రావటం అంటే అసలు ఇప్పుడు శరీరం ఉందని నేను ఒప్పుకుంటేనే కదా. చూడండి, అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. జనరల్గా చెప్తాం వేదాంతంలో, జ్ఞానికి మరొక శరీరం, మరొక జన్మ రాదు, అతడు ఈ సంసార జనన మరణ చక్రంలో చిక్కుకోడు, పునరపి జననం పునరపి మరణం అనేటువంటి అతనికి ఉండవు అని చెప్తాం. కానీ ఈ స్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఇట్లాంటి క్లైమాక్స్ ఎక్స్ప్లెనేషన్కి వచ్చినప్పుడు ఇప్పుడే నాకు శరీరం లేదని నేను డిక్లేర్ చేస్తుంటే ఇంకా మరలా ఇంకో శరీరం రాదని చెప్పాల్సిన పనేముంది? కాబట్టి
ఇప్పుడే శరీరం లేదు, నేను శరీరం కాదు. ఇదేదైనా కనపడుతున్నది, ఇదేమండి శరీరం లేదు కాదంటారు. మీరే శరీరంలో కూర్చునే కదా, మీకు నోరుంది కాబట్టే కదా, ఆ నోట్లో నాలుగుండబట్టే కాబట్టి కదా మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇది మేము ఒప్పుకోమండి. ఇది నమ్మటానికి సరిగ్గా లేదు, నమ్మలేం అని మన మనస్సులో ఆలోచన వస్తుంది. అది దాటి రావాలి. అది దాటి రావాలంటే మాండుక్య ఉపనిషత్తులో గౌడపాదాచార్యులు వారు చెప్పినట్లు అన్నిటిని నెగేట్ చేయగలిగినటువంటి శక్తి రావాలి. అన్నిటినీ నెగేట్ చేసిన తర్వాత నెగేటర్ అయినటువంటి నేను అనే దాన్ని దృఢంగా ఆశ్రయించి దాంట్లో అక్కడే నిలబడాలి. సరే, ఇలా చెప్పిన తర్వాత 569వ శ్లోకంలో సదాత్మైకత్వ విజ్ఞాన దగ్ధా విద్యాదివర్ష్మణః అముష్య బ్రహ్మభూతత్వాద్ బ్రహ్మణః కుత ఉద్భవః. చూసారా, ఈ సత్తైనటువంటి నేను, నా స్వరూపం, ఆత్మ ఏకత్వ విజ్ఞాన, ఈ ఏకమైనటువంటి సత్చిత్త ఆనందమైన నేనని జ్ఞానము చేత అవిద్య మొత్తం కూడా భస్మమైపోయింది. అవిద్య అంటే ఏంటి? మనస్సు చేసేటువంటి ప్రొజెక్షన్లు. అంటే ఆవరణము లేదు, విక్షేపము లేదు. అటువంటి అవిద్య దగ్ధ అవిద్యాది. అవిద్యలో ఏమిటి ముఖ్యంగా? వర్ష్మణ అంటే ఇక్కడ ఆ పై శ్లోకంలో చెప్పినటువంటి 3 శరీరాలు ఉన్నాయని వాటి భావన. అవేంటో 3 ఈ ప్రకృతిలో కలలో కనిపించినట్లుగా కనిపిస్తున్నాయి. ఏవో అది యాక్ట్ చేస్తున్నాయి. నేను వాటిని సాక్షిగా చూస్తున్నానే కానీ అవి నాకు చెందినవి కాదు. అందువలన ఆత్మజ్ఞానము చేత అజ్ఞానము, 3 శరీరములకు చెందినటువంటి భావన, అభిమానము, ఆ అజ్ఞానము దగ్ధమైపోయినందువలన ఇప్పుడు ఈ బ్రహ్మభూతత్వాద్, ఇతడు బ్రహ్మభూతుడైపోయాడు. బ్రహ్మముగానే బ్రహ్మమేగా ఉన్నాడు. అప్పుడు అటువంటి బ్రహ్మకు మరలా ఉద్భవ ఎక్కడ? మరలా జన్మ అనేది ఎక్కడుంది? అసలు శరీరాన్ని గురించి మాట్లాడుతుంటేనే జన్మ. నేను ఇప్పుడే నాకు జన్మ లేదు, నేను జన్మించనే లేదు అని చెప్పాలండి. మనం ఇన్ని సంవత్సరాలుగా డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకొని బర్త్డేలు సెలబ్రేట్ చేసుకుంటూ కేకులు కట్ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఈ విద్య, ఈ జ్ఞానం జీర్ణమైతే, అర్థమైతే, ధైర్యం వస్తే, జ్ఞాననిష్ట ఏర్పడితే బ్రహ్మమునైన నాకు అసలు పుట్టుకెక్కడుంది? చూసారా? అందుకని సావు పుట్టుకలు, ధర్మ అధర్మములు, పుణ్య పాపములు, 3 శరీరములు, 3 కర్మలు, 3 కాలాలు అన్నిటినీ దాటేశాం. అవి ఏవి లేవు, నిజం కాదు. ఏదైనా ఒక్కటి అది ఉన్నదని నువ్వు ఆ నిజమని అనుకున్నావంటే సంసారం, అజ్ఞానం. అవేవి నిజము కాదని తిరస్కరించావంటే, క్లెయిమ్ చేయకపోతే నువ్వు జ్ఞానం సంసారం లేదు. కలగంటున్నప్పుడు అన్నీ నిజమే, మేల్కున్నప్పుడు ఏవి నిజం కాదు, ఏవి లేవు. ఆ కళ మంచిదా చెడ్డదా? కళలో ధనం వచ్చిందా, ధనం పోయిందా? కళలో ఏదైనా నేను తప్పు చేశానా, మంచి చేశానా? మంచి చెడు
ధర్మం అధర్మం పుణ్యం పాపం కాలం దేశం ఏదైనా కలలోది నిజమా? ఇప్పుడు అర్థమైందా ఎందుకు శాస్త్రం ఆ నిద్ర కళ వీటిని గురించి ఇంతగా విచారణ చేస్తుంది? ఏంటే అది విచారణ చేయకపోతే ఈ ఈ విషయం నీకు బ్రహ్మతత్వం అర్థమా కాదు. నీవు మెలకువ జాగ్రత్త అవస్థను నువ్వు తిరస్కరించలేవు. జాగ్రత్త అవస్థ నడుస్తుంటుంది, కనపడుతుంటుంది. కానీ నేను అక్కడ జరిగే దేనికి కూడా ముఖ్యత్వం ఇవ్వలేదు. దేనిని నేను ఆశ్రయించలేదు, నమ్మలేదు. అది జ్ఞానం యొక్క ఉచ్చస్థితి, పినకిల్ అని చెప్పి ఇక్కడ అప్పుడు ఇట్లా చెప్పిన తర్వాత కూడా మనకు సందేహం వచ్చి అడిగే అవకాశం ఉంది. ఏమని అడుగుతాం? స్వామి, అప్పుడు మరి నేను మొదట ఎప్పుడు పుట్టాను? ఫస్ట్ ఎప్పుడు బోర్న్? ఫస్ట్ వెన్ ఐ బోర్న్ ఫస్ట్ అని అడుగుతాం. మళ్ళీ శాస్త్రం ఏం చెబుతుంది? నువ్వు పుట్టావని అసలు పుట్టనే లేదని నేను చెప్తుంటే ఫస్ట్ ఎప్పుడు పుట్టావని అడుగుతావేంటి? నువ్వు అనేటువంటిది, నేను మాట్లాడేది ఆత్మ, నువ్వు బ్రహ్మం. ఈ బ్రహ్మం ఎప్పుడు పుట్టలే. ఇట్ నెవర్ వాజ్. అర్థమైందా? అప్పుడు మరి నేనేమిటండి? నేనున్నాను ఇక్కడంటే నువ్వు అని అనుకుంటున్న, నీది అనుకుంటున్న, నువ్వు అనుకుంటున్నది నిజము కాదు. ఏది లేదు. ఏమున్నప్పుడు మాయ మాత్రమే ఉంది. మాయ మాత్రమే ఉంది. దెన్ అప్పుడు మరి నేను ఎందుకండి ఆత్మజ్ఞానం కోసం, సెల్ఫ్ రియలైజేషన్ కోసం నేను ఇట్లా స్ట్రగుల్ అయి కష్టపడటం అంటే? పడద్దు. ఎవరు పడమన్నారు? ఎవరు పడమన్నారు? ఏది స్ట్రగుల్ చేయదు. ఊరికి నీ ఉండు. జస్ట్ బీ అంటుంది శాస్త్రం. జస్ట్ బీ, ఉండు. ఉన్నది ఉన్నవాడుగా అట్లాగే ఉండు. అట్లా కాకుండా అని నువ్వు ఏదైనా మళ్ళీ బట్ అని ఏదైనా ఆలోచించి మరలా దాన్ని ఏదైనా మనస్సుకి చోటిచ్చావంటే, మనస్సు అనేక రకాలుగా చెప్తుంది, అది అనేక రకాలుగా చూపిస్తుంది, అనేక రకాలుగా మనల్ని చింతింపజేస్తుంది. అప్పుడు స్ట్రగుల్. అందుకనే బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం, మోక్షం అంతటి సులభమైన మరొకటి ఏదీ లేదండి. కానీ ఎప్పుడు అర్థమైన వాడికి, గట్టెక్కిన వాడికి. అందుకని ఇంత సులభమైనది ఏమీ లేదని తెలుసుకోవడానికి, ఏ శ్రమము పడక్కర్లేదని తెలుసుకోవడానికి అన్నిటినీ తిరస్కరించటమే. అంత చేయటానికి శక్తి ఎంతో కాలం చదివితే కానీ రాదు, ఎంతో కాలం వింటే కానీ రాదు. కాబట్టి అలా చెప్పి ఇక్కడ తర్వాత 570వ శ్లోకంలో మాయార్క్లుప్తౌ బంధమోక్షౌ నస్తః స్వాత్మని వస్తుతః యథా రజ్జౌ నిష్క్రియాయాం సర్పాభాస వినిర్గమౌ. వెరీ గుడ్ ఓల్డ్ ఉదాహరణ ఇస్తున్నారు. ఇప్పుడు పాముని చూసి, తాడును చూసి ఎట్లాగైతే మనం పామని భావించాం, మనస్సుకట్లా అనిపించింది, కళ్ళకట్లా కనిపించింది. సర్ప ఆభాస. ఇప్పుడు ఆ తాడుని చూసి మసక చీకటిలో
తప్పుగా మనస్సు కళ్ళు అనుకొని అది పాము అనే భావనను కలిగించి తర్వాత నీకు మరలా అక్కడ మరి పాము అక్కడే ఉంటుందా ఏమవుతుందో ఏంటో అది ఎంత పెద్ద పాము అది విషపామ మామూలు పామ అని టార్చ్ లైట్ తీసుకొని వచ్చి చక్కగా కర్ర కూడా చేతిలో పెట్టుకొని వచ్చి అన్నీ వెతికి చూస్తే అది తాడు ఉంది అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఎట్లాగైతే తాడు మీద నువ్వు మనస్సు కల్పించిన ఒక పాముని చూసి ఆ తర్వాత అది పాము కాదని తెలుసుకున్నావు. ఇప్పుడు ఆ తాడు నీకు పామని అనిపించినప్పుడు అది పాము కాదని అనిపించినప్పుడు ఈ ఈ మార్పు అంతా నీ మనస్సులో కలిగింది, నీ శరీరంలో కూడా దానివల్ల ఎఫెక్ట్లు వచ్చినాయి. హార్ట్ బీట్ పెరిగింది, చెమట పట్టింది, గుండె దడ వచ్చింది కదా, అన్నీ జరుగుతాయి. అప్పుడు కానీ ఆ తాడుకి ఏమైనా వాటిలో ఏదైనా జరిగిందా? ఏదైనా క్రియ జరిగిందా? నిష్క్రియముగానే ఉన్నది. అది అక్కడ ఏం జరగలేదు. కానీ జరిగిందంత ఎక్కడ? మాయా భ్రాంతి. యథా రజ్జౌ నిష్క్రియాయాం సర్పాభాస వినిర్గమౌ. సర్పము ఉన్నదని భావించినప్పుడు, లేదు ఇది సర్పము కాదని తెలుసుకున్నప్పుడు కూడా ఏదైనా సరే ఆ తాడులో ఏదైనా ఎఫెక్ట్ అయిందా? తాడుకి ఏదైనా ఎఫెక్ట్ అయిందా? ఏదైనా జరిగిందా అక్కడ తాడులో? అదే విధంగా తథా చేర్చుకోవాలి మొదటి లైన్కి. ఈ మాయ చేత కల్పించబడ్డవే ఈ బంధమోక్షములు అనేటువంటివి. ఇప్పుడు ఇక్కడి నుంచి రాబోయే కొన్ని శ్లోకాలలో అసలు బంధము లేదు. బంధము లేదు కాబట్టి అసలు మోక్షము లేదు. బంధం ఉంటే కదా మోక్షమును ప్రయత్నించాలి. కానీ వివేక చూడామణి ప్రారంభించేప్పటి నుంచి ఏం చెప్తున్నాం? ఆ శిష్యుడు కూడా అక్కడ ప్రశ్నలు వేశాడు, చక్కటి ప్రశ్నలు వేశాడు. ఏమైనా వేశాడు గుర్తుందా? మొదటి ఇంపార్టెంట్ శ్లోకం, కో నామ బంధః కథమేష ఆగతః కథం ప్రతిష్టాస్య కథం విమోక్షః కోసావనాత్మా పరమః క ఆత్మా తయోర్వివేక కథమేతదచ్యుతాం. బంధం అంటే ఏమిటి? బంధం కోనామ బంధం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బంధం అది ఎక్కడుంది అసలు నిజంగా? అప్పుడు విమోక్షం అది ఎట్లా పోతున్నది ఆ బంధం అని కదా శాస్త్రం వేదాంతం మొదలుపెట్టేప్పుడు అవన్నీ చెప్తాం. అప్పుడు గురువు వచ్చి భయపడకు, నేను నీకు దోవ చూపిస్తాను, బంధం ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు, ఈ బంధంలోంచి నీకు విముక్తి ఏర్పడుతుంది, కొంచెం శ్రద్ధతోటి విను అని ఉపదేశాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఎన్ని అయింది? 570 శ్లోకాలు వరకు వచ్చిన తర్వాత ఈ తాడును చూసి పామని అనుకున్నట్లుగానే నీకు బంధం ఉందని నువ్వు భావిస్తున్నావు. అందుకని నువ్వు మోక్షమును కోసం స్ట్రగులు అవ్వక్కర్లేదు. నువ్వెప్పుడు నిత్యముక్తుడవే. సరిపోయింది పోండి. దానికోసం ఎందుకండి మరి ఇన్ని రోజులు 77 క్లాసులు అయినా ఇప్పటికి ఇంకా వచ్చే క్లాసులో ముగిచ్చేస్తాం వివేక చూడమని. ఎందుకండి మరి ఇవన్నీ చెప్తున్నారు? ఎన్ని శ్లోకాలు, ఎంత వివరణ! అంటే నీకు బంధము మోక్షము లేదని చెప్పడానికి నువ్వు ఇన్ని సంవత్సరాలు దగ్గర 15 సంవత్సరాలు శాస్త్రమును నువ్వు ఇట్లా క్షుణ్ణముగా వింటేనే కానీ తెలుస్తుంది. అసలు శాస్త్రము చదివే పని లేదు, నాకు బంధము లేదు, కాబట్టి మోక్షమునకు ప్రయత్నం చేయక్కర్లేదు, నేను ఎప్పుడు నిత్యముక్తుడని తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు చదవాలి, ఇంత వివరణ చదవాలి. అందుకని ఇప్పుడే సరే ఇంక నేను వచ్చే క్లాస్ నుంచి విననండి, ఆ తర్వాత మీరు టెస్ట్ తీసుకొని మాట్లాడతారో నేను వినను. ఎందుకంటే
బంధము లేదు మోక్షం లేదన్నారు, మరి ఇంకేంటండి ప్రయోజనం మీ క్లాసులు వేదాంతాలు విని అని అనకూడదు. ఇప్పుడు నీకు ఇక్కడ చెప్పినట్లుగా నీకు ఆ జ్ఞాన నిష్ట వచ్చేసిందంటే నువ్వు వినక్కర్లేదు. కానీ అంత సులభంగా రాదండి. లోకంలో విన్న వాళ్ళందరికీ రావట్లేదు. అనేక సంవత్సరాలు విన్నాను, కొంచెం టైం పడుతుంది. అందుకని నీకు మొదట 100% కాన్ఫిడెంట్గా జ్ఞాననిష్ట నీకు ఏర్పడిందా అనేది నువ్వు జడ్జి చేసుకో. మొదల్లో శాస్త్రంలో చెప్పిన విధంగా నువ్వు నీకు పోల్చి చూసుకో. శాస్త్రం చెప్పకపోతే, గురువుగారు చెప్పకపోతే మనకు తెలియదు. ఆ రకంగా నువ్వు అయినావంటే ఇంక నీకు శాస్త్రం అక్కర్లేదు, చదువు అక్కర్లేదు, వేదాంతం అక్కర్లేదు, నువ్వు బ్రహ్మనిష్ఠుడు అయిపోయినావు అని అర్థం. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నా, మాయ చేతనే బంధమోక్షములు అనేవి మాయ చేత కల్పించబడినాయి. నిజంగా బ్రహ్మములో బంధము లేదు. వస్తుతః స్వాత్మని నస్తః. ఈ బంధమోక్షాలు అనేటువంటివి అక్కడ ఉదాహరణ ఏంటి చెప్పాము ఇప్పుడు కింద ఈ శ్లోకంలోని. తాడుకి సంబంధం ఉందండి ఏమైనా? ఏది? నువ్వు పాము ఉన్నదని అనుకోవటం, మళ్ళీ ఇప్పుడు పాము లేదని అనుకోవటం, నువ్వు ఇంత హడావుడి పడ్డావు, ఇంత పరిగెత్తావు, అందరినీ పిలుచుకొచ్చావు, శబ్దం చేశావు, అరిచావు, కానీ తాడుకి ఏమైనా సంబంధం ఉందా? అదేవిధంగా బ్రహ్మమైనటువంటి నీకు ఈ బంధమోక్షాలు, ఈ పదాలు ఇవి లేవు. నీకెక్కడుంది బంధం? చూసారా? ఇప్పుడు రాబోయే కొన్ని శ్లోకాలలో దీన్నే ఇంకా ఇంకా దృఢపరుస్తూ విస్తరించి మనకు చెప్పబోతున్నారు. 571 శ్లోకంలో ఆవృతే సదసత్వాభ్యాం వక్తవ్యే బంధమోక్షణే నావృతిర్బ్రహ్మణ కాచిద్ అన్యాభావాదనావృతం యద్యస్త్యద్వైతహానిః యద్యస్త్యద్వైతహాని స్యాత్ ద్వైతం నో సహతే శృతిః. ఆవరణం అజ్ఞానం ఆవృతేః. ఈ ఆవృతి అంటే అజ్ఞానం అటువంటిది కప్పివేసింది, జ్ఞానమును కప్పివేసింది అని. లేక సత్ అసత్, ఆత్మ అనాత్మ, ఉన్నది లేదు, ఇవన్నీ చెప్తే బంధమోక్షాల గురించి మాట్లాడాలి. చూడండి, ఎప్పుడైతే ఆవృతి ఉన్నది, ఆవరణం ఉంది, అజ్ఞానం ఉంది అని చెప్పి, అప్పుడు సద్ అసత్, ఆత్మ అనాత్మలు ఉన్నాయి రెండు అని మాట్లాడితే ఆ బంధమోక్షాలు ఉన్నాయని మాట్లాడాలి. ఆ మాటకు అప్పుడే అర్థం. కానీ బ్రహ్మణః, ఈ బ్రహ్మములో బ్రహ్మమునకు ఎన్నటికీ ఎప్పుడు కూడా ఆవృతి అనేది లేనే లేదు. ఆవృతి లేదు. బ్రహ్మమును ఎట్లాగండి, జ్ఞానస్వరూపమును ఎప్పుడూ జ్ఞానస్వరూపమే, అంతటా జ్ఞానస్వరూపమే. అలాంటి అంతటా ఎప్పుడు ఈ పదాలకు అర్థం లేదు, కానీ రిఫరెన్స్ చెప్తాం. అటువంటి చోట అజ్ఞానం అనే దానికి అసలు చోటు ఎక్కడుంది? చూసారా? అజ్ఞానం అనేది లేదు, ఉన్నది జ్ఞానమే. అందుకనే రమణ మహర్షుల వారి దగ్గర ఎప్పుడైనా జ్ఞాని జ్ఞాని అని మాట్లాడితే ఆయన అసలు దాన్ని ఒప్పుకోరు. జ్ఞాని ఎక్కడున్నాడు? ఆ జ్ఞానం మాత్రమే ఉన్నది. ఎందుకంటే జ్ఞాని అంటే మళ్ళీ అక్కడ ఒక ఇండివిజువల్, ఒక వ్యక్తి
వచ్చేసింది, ఇండివిజువాలిటీ వస్తుంది. కానీ జ్ఞానమని దేని చెప్తున్నామో అది బ్రహ్మం, అది సర్వత్రా సర్వదా వ్యాపించి ఉన్నది, అదే ఉన్నది, ఇంకేం లేదు. అట్లాంటి బ్రహ్మమునకు ఆవృత్తి అనేటువంటిది ఎన్నటికీ అసలు ఆ డిక్షనరీలో మాటే లేనే లేదు. ఇది ఆవరణ కప్పివేసింది అనేది కాచేది. ఎందువలనంటే అన్య అభావాద్ న ఆవృతం. అన్యం అనేటువంటి ఏదైనా భావన ఉంటే కదా, సెకండ్, రెండవది లేదు కదా. అప్పుడు రెండోది ఏదో ఉన్నది, మాయా అనేది. ఇప్పుడు చూడండి, పై శ్లోకంలో మాయని చెప్పారు. ఇప్పుడు ఇంకా డీప్గా వెళ్ళి అసలు మాయ ఎక్కడున్నది? ఒకవేళ మాయ చేత ఇదంతా ఆవరించబడింది, కల్పించబడిందని నువ్వు దానికి ముఖ్యత్వం ఇచ్చావంటే, కానీ అభావాద్ అనావృతం, ఎందువలన ఆవృతం చేయలేదు, ఆవరణ లేదు, అజ్ఞానం బ్రహ్మలో ఉండదండి. సూర్యుడి దగ్గర చెప్పాం కదా ఇంతకుముందు ఎగ్జాంపుల్స్. సూర్యుడికి చీకటి తెలుసా? చీకటి గురించి మాట్లాడి సూర్యుడికి ఏదైనా లెసన్ టీచ్ చేయాలా? సూర్యుడి దృష్టిలో చీకటి అనేటువంటి పదమే లేదు, ఆ పదమే లేదు, ఆ ఎంటిటీయే లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చెప్పాం చాలాసార్లు, సూర్యుడి దగ్గరికి వెళ్ళి చీకటి అని చెప్పి మాట్లాడి, రాత్రి దేవత, మిస్ డార్క్నెస్. సూర్యుడికి ఎప్పుడు ప్రకాశ స్వరూపంగానే ఉన్నటువంటి జ్ఞానస్వరూపంగా ఉన్న దాంట్లో ఎక్కడి నుంచి అజ్ఞానం అసలు వస్తుంది? చీకటి ఎక్కడి నుంచి వస్తుంది? కానీ చూడండి, ఎన్ని శ్లోకాలు చెప్పి ఆ ప్రారంభంలో ఈ అజ్ఞానము చీకటి లాంటిది, తమస్సు లాంటిది, అదే అని చెప్పి ఇది చెప్పి చివరికి స్లోలీ బ్రహ్మమును ఏది కప్పలేదు. అందువలన యహ యదేది అస్తి ద్వైత హాని, ఇంకొకటి ఉన్నది ఏదైనా అని, రెండవది ఉన్నది ఇది మాయ ఉన్నది అని చెప్పి చెప్పామంటే అద్వైతము, యద్యద్ అస్తి అద్వైత హాని, మరొకటి ఉన్నదంటే ఈ అద్వైత సిద్ధాంతము, అద్వైత ఉపనిషత్తుల యొక్క ఈ డిక్లరేషన్స్, ఏకమేవా ద్వితీయం నేహనానాస్తి కించన అనేటువంటి ఆ శృతి వాక్యాలకి ఒకవేళ ద్వైతం స్యాద్, ఈ అద్వైతమునకు హాని వస్తుంది. అందుకని అసలు ద్వైతం అనేది ఉన్నది, అది తొలగించాలి. అట్లాగే అజ్ఞానం అనేది ఉన్నది, దాన్ని తొలగించాలి. బంధం అనేది ఉన్నది, దాన్ని నువ్వు నుంచి విముక్తుడు అవ్వాలని ఇలా చెప్తేనే శృతికి ఇష్టం లేదుట. నా సహతే శృతి, ఆ అద్వైత డిక్లరేషన్స్ ఆఫ్ ది ఉపనిషత్తు, శృతి అంటే వేదం, అట్లా అంటే అద్వైతమునకు భంగం ఏర్పడుతుంది. అది శృతి సహించదుట, ఇట్ కెనాట్ టాలరేట్. అదే చెప్పానే, సూర్యుడి దగ్గరికి వెళ్ళి మీరు చీకటి గురించి ఎంత పెద్ద లెక్చర్ ఇవ్వండి. అందుకని రాత్రి అనేటువంటిది మనకు ఒక భూభాగంలో ఒక చోట ఉంటే, ఒక కాంటినెంట్లో అదే మనకు కనబడుతున్నది, నీకు తోస్తున్నది. సూర్యుడి స్టాండ్ పాయింట్లో డార్క్నెస్ అనేది ఉందా? ఎప్పుడైనా ఉందా? గ్రహణం వచ్చినప్పుడు లేదు. మనం ఇక్కడ క్రింద గ్రహణం ఈరోజు సూర్యుడి గ్రహణం పడుతున్నది, రండి సముద్ర స్నానం చేద్దాం, నది స్నానం చేద్దాం, తర్పణాలు వదులుదాం, అవి ఇవని చెప్పి నువ్వు ఇక్కడ హంగామా చేస్తున్నావు.
సూర్యుడికి ఎట్లాంటి గ్రహణం ఏర్పడుతుంది? సూర్యుడు ఎంత దూరంలో ఎంత పెద్దదిగా ఎట్లా ప్రకాశిస్తున్నాడు. ఈ చిన్న కళ్ళకి ముందు దగ్గరలో ఒక చిన్న మేఘం అడ్డం వచ్చింది. ఒక గ్రహం, వేరే ఏదో గ్రహం అడ్డం వచ్చింది. అట్లాగే బ్రహ్మమైన నాకు ఈ చిన్న మాయా అని చెప్పి ఏదో చెప్పే అజ్ఞానము నన్ను కప్పగలదా? జ్ఞానస్వరూపుడైన నన్ను ఈ అజ్ఞానము మాయ అనేది కప్పివేసిందని చెప్పానంటే అది గొప్పదైపోతుంది. ఉదాహరణకి చూడండి, ఇప్పుడు ఈ చేతిలో ఈ క్లిప్ పెట్టాను, సరేనా? చేతిలో క్లిప్. ఇప్పుడు ఈ క్లిప్పుని నేను కప్పివేయాలి అంటే, కనపడకుండా చేయాలంటే ఏదైనా పెట్టి మూసేయాలి. ఏదైనా పెట్టి మూసేటప్పుడు ఆ మూయబడినటువంటిది ఆ క్లిప్పు కంటే పెద్దదిగా ఉండాలా లేదా? క్లిప్పు కంటే ఈ కుండ పెద్దదిగా ఉన్నది కాబట్టే క్లిప్పుని కప్పివేసింది. అప్పుడు ఈ చిన్నదిగా ఉన్నటువంటి క్లిప్పు ఈ పెద్దదిగా ఉన్న కుండని కప్పివేయగలదా? అప్పుడు లా ఏంటి? ఏదేదైతే దేన్నైనా కప్పివేస్తాలి, వీలింగ్ అంటారు కదా, వీలింగ్ అంటారు, అన్వీలింగ్ అంటారు. కర్టను శిలకి ముందు గుడ్డ కట్టి ఉన్నది, దాన్ని తీసేస్తారు, అన్వీలింగ్. అట్లా ఏదైతే వీలింగ్ చేస్తున్నదో అది పెద్దదై ఉండాలి, ఉంటేనే చిన్నదాన్ని అది కప్పివేస్తుంది కదా. అప్పుడు మాయ బ్రహ్మమును కప్పివేస్తున్నది అంటే మాయ గొప్పది, పెద్దదైపోతుంది. బ్రహ్మం యొక్క గొప్పతనం ఏముంది అప్పుడు? ఇంకా అది మాత్రమే కాదు, బ్రహ్మము తప్ప మరొకటి లేదని చెప్తుంటే ఆ మాయ అనేటువంటిది దానికి ముఖ్యత్వం ఇస్తావేంటి? మాయ ఉన్నది అన్నావంటేనే రెండోది ఉన్నదని అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఎంత క్రిటికల్గా ఉందో పాయింట్. రెండోది లేదు. ఊరికినేనా ఉపనిషత్తు చెబుతుంది, ఏకమేవాద్వితీయం నేహ నానాస్తి కించన బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నా పరః. ఇదండి, ఇది అంతా ఎస్టిమ్యులేట్ అయ్యి కరెక్ట్గా తెలుసుకున్నామంటే, ఇంత డీప్గా ఇట్లా మాట్లాడుతుంటే వద్దులే స్వామి ఇవన్నీ, ఇప్పుడు ఇంతగా ఆలోచించి ఇంత చేసి నేను ఏంటి చేయబోతున్నాను, ఏం పొందుతాను అంటాడు. మామూలుగా ఏదో అందరిలాగానే టీవీ చూస్తూ, వాట్సాప్లు చూసుకుంటూ, సినిమాలకు వెళుతూ, ఫంక్షన్లకు వెళుతూ, ఏదేదో తింటూ రుచిగా రకరకాల బట్టలు కట్టుకుంటూ జీవించేసి ఏదో కొంచెం మంచి చేసేసి వెళితే చాలు అని అనుకొని తృప్తి పడుతుంటాడు. ఎందుకంటే ఈ బుద్ధికి ఇంతకంటే ఆలోచించేటువంటి శక్తి లేకుండా బలహీనం అయిపోయింది. అందుకనే ఆ మైండ్, బుర్ర బలహీనమయ్యి ఇంకా శక్తి లేదు, ఇది అర్థం కాదు నాకు, ఇది కష్టమనే స్థితి రాకముందే గురువుని ఆశ్రయించి శాస్త్రమును శ్రద్ధతోటి విను. కొంచెం కష్టమే, అందుకని కొంచెం టైంని మనం ఇచ్చి వింటూ ఉంటేనే కదా మరి అర్థమవుతుంది. ఈ అకౌంట్ని ఏదో ఒక విధంగా క్లోజ్ చేయాలి. ఈ అజ్ఞానం ఉందని అనుకోవటం, దానికోసం బంధం ఉందని అనుకోవటం, మోక్షం పొందాలి, ఈ స్ట్రగుల్ అంతా అది కూడా అక్కర్లేదు. నీకు అసలు సంసారమే లేదు, నువ్వు ఇంతవరకు రాలేదు, అసలు అట్లీస్ట్ జ్ఞానం అనేది అవసరం నాకు, నేను ఇప్పుడు ఎందుకు దుఃఖపడుతున్నాను, నేను నిజమైన స్వరూపం నాది ఏంటని కూడా చింతన చేయకపోతే నీకెక్కడ ఇంకా విడుదల ఉంది? అందుకని ఇది చాలా అవసరం. గురువు అవసరం, శాస్త్రము అవసరం.
ఇలా చెప్పి, కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ అర్థమైంది కదా, కవర్ చేసేది ఎప్పుడు కూడా పెద్దది ఉంటేనే. బ్రహ్మము కంటే ఇంకా పెద్దదేముంది? బ్రహ్మం అంటేనే అర్థం బిగ్గర్ దాన్ ద బిగ్గెస్ట్ అని. కాబట్టి ఈ 571 శ్లోకంలో బ్రహ్మము ఎన్నటికీ ఎప్పుడు కూడా కవర్ చెయ్యలేదు, కవర్ చేయబడదు. అది నువ్వే. అన్ని ప్రశ్నలు తీరిపోయినాయి. ఇంకా క్వశ్చన్లే లేవు, ప్రశ్నలు లేవు, సమస్యలు లేవు. ఇది తెలుసుకోనంత వరకు ప్రతిదీ సమస్యే, ప్రతిదీ ప్రశ్నే. ఆ తర్వాత 572లో బంధశ్చ మోక్షశ్చ మృషైవ మూఢాః బుద్ధేర్గుణం వస్తుని కల్పయంతి దృగావృతిం మేఘకృతాం యథా రవౌ యతోద్వయా సంగచిదేకదక్షరం. ముందు శ్లోకంలో ఇప్పుడు మాట్లాడిన విషయాన్ని ఇప్పుడు కన్సాలిడేట్ చేసి మరలా ఏం చెప్తున్నారు? ఈ బంధం అనేటువంటిది, మోక్షం అనేటువంటిది కేవలం ఊహ మాత్రమే. మృష అంటే మిథ్య, లేదది, నాట్ రియల్. ఎండమావులాగా మృష ఏవ. కానీ మూఢులకు ఇది అర్థం కావట్లేదు. మూఢులకు ఎవరి యొక్క మైండ్ అయితే మూసివేయబడినదో, ఎవరి యొక్క చెవులైతే సత్సంగమునకు వినటానికి ఇష్టపడకుండా మూసేసబడినాయో వాళ్ళని మూఢులు అంటాం. హూ క్లోజెస్ దేర్ ఇయర్స్ and the mind and intellect for the scriptural knowledge, they are called మూఢాః, అవివేకులు, ఫూలిష్ పీపుల్. వాళ్ళు ఏమనుకుంటున్నారు? బుద్ధి అనేటువంటి దాని వలన, దానిలో వచ్చే బుద్ధి అనేది ప్రకృతి చెందినదే. అప్పుడు ప్రకృతిలో బుద్ధిలో వచ్చేటువంటి గుణం ఉంది చూసారా, బుద్ధే గుణం. అది దాన్ని ఏం చేస్తున్నారు? ఆ బుద్ధి చింతించిన విధంగా అక్కడ ఉన్న గుణముల యొక్క, ఆ బుద్ధి యొక్క స్వభావము చేత దాంట్లో తోస్తున్నదంతా కూడా ఈ నిజమైన బ్రహ్మ వస్తువు మీద కల్పిస్తున్నారు, ఆరోపణ చేస్తున్నారు. దాన్నే కదా అధ్యారోపం అంటారు వేదాంతంలో. ఇలా అధ్యారోపం చేస్తున్నారు ఎవరు? మూఢులు. ఎలా చేస్తున్నారు? చెప్పాను ఇంతకుముందు ఉదాహరణ, మళ్ళీ చెప్తానని శంకరాచార్యులు వారు. ఇప్పుడేగా నేను చెప్పాను, నా చూపుకి ఆ సూర్యుడికి మధ్యలో, నా కళ్ళకు సూర్యుడికి మధ్యలో ఏదో మేఘం అడ్డం వచ్చిందండి. తుఫాను కదా ఇప్పుడు అంతటా. ఆ తుఫాను వలన మేఘాలన్నీ క్లౌడ్స్, ఆకాశంలో సూర్యుడే తెలియలే. అట్లాగా నా దృష్టిని ఆ చిన్న మేఘాలు నాకు ఎంతో, అవి సూర్యుడి కంటే ఎంతో దగ్గరలో ఉన్నాయి. అవి సూర్యుడిని కవర్ చేసినాయి అన్నట్లు చెప్పాం కదా ఇప్పుడే. నిజంగా మేఘాలు సూర్యుడిని కవర్ చేస్తాయా? ఎన్నిటికైనా చేస్తాయా? ఎన్నటికీ ఎప్పుడు ఎక్కడ చేయనే లేవు. అదేవిధంగా బ్రహ్మము నువ్వు, నిన్నెవరు కవర్ చేస్తారు? నీకు సంసారం ఏంటి? అసలు నీకు బంధం ఏమిటి? నీ నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూప పూర్ణ బ్రహ్మము. యు రిఫ్యూజ్ టు క్లెయిమ్, దట్స్ ఆల్. ఇప్పుడు క్లెయిమ్ చేయి. అప్పుడు అదేవిధంగా అద్వయమైనటువంటి అసంగ చిదేక అక్షరములో
ఇదే విధంగా మనం అద్వయమైనటువంటి ఒకటి తప్ప మరొకటి లేనిది, దేనితోటి దానికి సంబంధం లేదు, సంగమే లేదు. దేనితోటి అంటే నువ్వు చెప్పి ఈ మాయ, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ ఆలోచనలు, లోకాలు, దేవతలు ఏంతోటి సంబంధం లేదండి. అసంగ ఏమిటది? ఏకచిద్ అక్షరం, క్షయించిపోని, నశించిపోని, తరిగిపోని అక్షరమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి ఉనికి ఎరుకలతో ఉన్నటువంటి, దేనితో సంబంధం లేనటువంటి అదికి ఈ బంధం ఎక్కడుంది, మోక్షం ఎక్కడుంది? కానీ మూడులు అన్నీ కల్పిస్తారు. ఈ మధ్యలో మతం అనేది ఇంకా ఈ మూడులకు కొంచెం ఇంకా వాళ్ళ మూఢత్వాన్ని పెంచుతుంది. ఒక రకంగా భక్తి, దైవము, మతాలు మంచివే. మరి భక్తి, దేవుళ్ళు ఇవన్నీ మరి మన వేదమే కదండి చెప్పిందంటే చెప్పింది. నువ్వు మరీ అధర్మం అయిపోయి, నాస్తికుడి అయిపోయి, ఏది చేయకుండా ఈ కనపడే ఇది సృష్టి, ఇది మాయ అయినా కూడా దేవుడి యొక్క ఈ సృష్టిలో నువ్వు ఆయనకి వ్యతిరేకంగా ఈశ్వరుడికి ప్రవర్తించకుండా ఉండటానికి నిదానముగా నువ్వు ఈ లెవెల్లో నుంచి కూడా ఎదిగి శుద్ధ జ్ఞానమును పొందేందుకు రెండూ చెప్పింది. మొదటిది ప్రిపరేషన్ నీకు, రెండోది గమ్యం. కానీ కర్మే గమ్యం కాదు. అర్థమైందా? వేద పూర్వభాగమే గమ్యము కాదు, అది ప్రిపరేషన్ చెప్పాలి. కానీ ఆ ప్రిపరేషన్లోనే దాంట్లోనే ఉండిపోయి, దాంట్లోనే ఇంకా పడిపోయి ఎడిక్ట్ అయిపోతే నీకు మరి ఆ గమ్యం ఎట్లా నువ్వు పొందుతావు? గమ్యముని చేరనంత వరకు తంటాలే కదండి. గమ్యముని చేరిన తర్వాత హాయిగా ఉంటావు. అందువలన గమ్యముని చేరు. ఆ తర్వాత 573లో అస్తీతి ప్రత్యయో యశ్చ నాస్తీతి వస్తుని బుద్ధేరేవ గుణావేతౌ నతు నిత్యస్య వస్తునః. ఈ ముందు శ్లోకంలో ఉదాహరణ ఇచ్చి చెప్పారు. ఆ ముందు శ్లోకంలో చెప్పారు కదా, వస్తువులో ఇది నిజంగా లేదని చెప్పారు 570లో. స్వాత్మని వస్తుతః బంధమోక్షాలు లేవు అన్నారు. అలాగే ఇక్కడ కూడా వస్తునః నిత్యస్య, నిత్యమైనటువంటి శుద్ధమైనటువంటి అఖండమైనటువంటి ఈ వస్తువులో ఎన్నటికి కూడా బుద్ధి కల్పించేటువంటి గుణముల యొక్క ప్రభావము, నేను బంధించబడ్డాను, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నేను బాధపడుతున్నాను, నా కుటుంబం ఇట్లాగుంది, నా గతి ఇంతే, నా ఫేట్ ఇంతే, ఇదంత బుద్ధి, అవి దానికి చెందినవని, అవి అన్నటికీ నిత్యమైనటువంటి బ్రహ్మ వస్తువుకి చెందినవే కాదు. అలాగే ఉన్నది అనే జ్ఞానము, లేదు అనే జ్ఞానము, ఇవన్నీ కూడా ఉన్నది లేదు, లేదు ఉన్నది, ఇవన్నీ ఎవరు? మనస్సు, బుద్ధి. యహ అస్తి నాస్తి థాట్స్ ఉన్నాయే, ఉన్నది లేదు, ఇదంతా కూడా బ్రహ్మంలో లేవు. ఎందుకంటే ఉన్నది ఎప్పుడూ ఉన్నది, లేనిది ఎప్పుడూ లేదు. నా సతో విద్యతే భావః నా భావో విద్యతే సతః. ఉన్నది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, లేనిది ఎప్పుడూ లేనే లేదు. ఉన్నది ఎప్పుడూ లేకుండా పోదు, లేనిది ఎప్పుడూ ఉండబోదు అని ఎవరు ఖచ్చితంగా తెలుసుకుంటాడో అతడు నిజంగా బుద్ధిమంతుడు, తెలుసుకున్నవాడు, తెలుసుకోవలసింది తెలుసుకున్నాడు. గీతలో గ్రంథి శ్లోకం,
అంత తేలిగ్గా అర్థం కాదు. అందుకని ఇక్కడ ఏదైనా ఇప్పుడు చేతిలో కుండ ఉన్నది, చేతిలో ఇప్పుడు కుండ లేదు, కళ్ళ మీద ఇప్పుడు కళ్ళజోడు ఉంది, కళ్ళ మీద ఇప్పుడు కళ్ళజోడు లేదు. ఈ ఉన్నది లేదు, ఉన్నదని ఎవరికి తెలుస్తున్నది, లేనప్పుడు లేదని ఎవరికి తెలుస్తున్నది? రెండుటిని తెలుసుకుంటున్నది ఎప్పుడు, దానికి ఉన్నది లేదనే అక్కడ పదాలు చెల్లవు. అది ఎప్పుడూ ఉండబట్టే కదా మిగతావన్నీ ఉన్నాయి లేవు అనేది తెలుసుకుంటున్నది కదా. అందుకని ఈ అస్థి నాస్తి అనే సదసత్ అంటారు, దాన్నే ఇంకొక శ్లోకంలో సత్ అసత్ అన్నారు. అందుకనే సదసద్విలక్షణం భ్రాంతి. ఈ వివేక చూడామణిలోనే అక్కడ ఒక 10 ధ్యాన శ్లోకాలు చూసామే మధ్యలో. భ్రాంతి కల్పిత జగత్ కళాశ్రయం. భ్రాంతి జస్ట్ ఇల్యూషన్ వలన క్రియేట్ చేయబడిన ఈ జగత్ మొత్తం మైండ్ మాయ యొక్క కళలను ఆశ్రయించున్నది. కానీ ఆత్మ స్వాశ్రయం చ సదసద్విలక్షణం. చూసారా ఆ పదాలు ఇక్కడ వచ్చినాయి. ఈ స్వాశ్రయం, ఆశ్రయం అంటే నేనుంటేనే దేవుడున్నాడు, దేవుడు లేడు. ఏదైనా చెప్పాలంటే, ఏదైనా క్లెయిమ్ చేయాలంటే నేనుంటేనే. శరీరం ఉంది, ఇప్పుడు శరీరం లేదు. శరీరానికి వ్యాధి ఉంది, శరీరానికి ఇప్పుడు వ్యాధి లేదు. ఏది చెప్పాలన్నా, ఏది చేయాలన్నా, ఏది చెప్పాలన్నా, ఏది చూడాలన్నా, ఏది గమనించాలన్నా, ఏది మాట్లాడాలన్నా నేనుంటేనే కదా. అది ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. అది స్వాశ్రయం, అది దేన్ని ఆశ్రయించలేదు. తెలుసు తెలియదని దాన్ని ఆశ్రయించలేదు. అది సత్తుకి అసత్తుకి విలక్షణంగానే ఉన్నది. ఏది సార్ అది అంటే నువ్వే. 574లో అతస్థౌ మాయయార్క్లుప్తౌ బంధమోక్షౌ న చాత్మని. కాబట్టి బంధము మోక్షమని ఆ రెండు మాయ చేత నువ్వు ఊహించుకుంటూ కల్పించబడ్డవే కానీ నిజంగా ఆత్మలో ఆ మాటలే లేవు. ఆత్మలో ఆ మాటలే లేవు. ఆత్మ ఎప్పుడు నిత్యముక్తం. అది కూడా చెప్పడానికి అసలు ఒక రకంగా చూడాలంటే తప్పే అవుతుంది. కానీ శాస్త్రానికి ఇంకా వేరే మార్గం లేదు. నువ్వు ఇట్లా ఏదో చెప్పబోతే నీకు అసలు ఎట్లా అర్థమవుతుంది మాట్లాడబోతే. అందుకని శాస్త్రం కష్టపడి అట్లా ఇట్లా చెప్పి ఉనకు అర్థం చేసేట్లు చేస్తుంది, అర్థమయ్యేట్లు ఆత్మని. నిష్కలే నిష్క్రియే శాంతే. చివరికి ఇప్పుడు ఆత్మని అంటుంటే మరొకసారి ఆత్మ యొక్క స్వరూప లక్షణాలని కూడా 5-6 చెప్తున్నారు. ఇంతకుముందు విన్నవే. నిష్కలే నిష్క్రియే, ఆత్మలో ఏ కళలు లేవు. అక్కడేం చెప్పాను ఇందాక శ్లోకం, జగత్ కళ ఆశ్రయం. కళలు ఉన్నాయి అంటే ఫ్యాసెట్స్, మార్పులు, వికారాలు, చేర్పులు ఉన్నాయి. కానీ ఇక్కడ నిష్కలం. అందువలన ఇక్కడ ఏమి నిష్క్రియం, ఏమి యాక్షన్ లేదు ఇక్కడ. మనసు ఉండని, ఊరికే ఉండు, ఆలోచించకుండా ఉండు, నిష్క్రియే. అందుకని దాని ఊరికే ఉండు, మౌనంగా ఉండంటే అప్పుడే ఆ శాంతి స్వరూపం. ఆత్మ యొక్క స్వరూపం శాంతి సమృద్ధం, అమృతం. శాంతే నిరవధ్యే, ఏ ఒక బౌండరీ, లిమిట్, మెజర్మెంటు లేనిది. అక్కడ ఏదైనా దోషం,
అంజనముందా, మలినముందా? నిరంజనం. ఈ పదాలు నిధిధ్యాసనం, చింత. నిష్క్రియే నిష్కలే నిష్క్రియే శాంతే నిరవధ్యే నిరంజనే అద్వితీయే పరే తత్వే వ్యోమవత్ కల్పనా కుతః. ఆకాశాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నారు. ఆకాశంలో ఈ పదాలు ఏవైనా చెప్పడానికి అర్థమవుతుంది అక్కడ? ఈ పదాలకు అర్థం ఉంది అక్కడ? ఏది అక్కడ మార్పులు ఉన్నాయి ఆకాశంలో. ఆకాశంలో ఎన్నెన్నో చాలా చాలా ఏవేవో వికారాలు జరుగుతున్నాయి. ఆకాశం చాలా యాక్టివ్గా పనిచేస్తున్నది. ఆకాశంలో చాలా డిస్టర్బెన్స్లు ఉన్నాయి. ఆకాశానికి బౌండరీ తెలుసా నీకు? ఇంతని లెక్క చెప్తావా? ఆకాశంలో చాలా మురికిగా ఉంది. మరొక ఆకాశం ఉంది అక్కడ. ఇట్లాంటి పదాలు వ్యోమవత్ కల్పనా కుతః. ఆకాశంలో ఈ పదాలకు అర్థం ఉందా? అదేవిధంగా నిష్కలమైన, నిష్క్రియమైన, శాంతమైనటువంటి, అవధి ఎల్లలేనటువంటి, నిరంజనమైనటువంటి, అద్వితమైనటువంటి ఈ పరతత్వంలో ఈ కల్పనలు వేరే వేరేవన్నీ ఎక్కడ పాసిబుల్? కుతః? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అందువలన ఆకాశాన్ని మరలా ఉదాహరణగా చెప్పి మనకి ఇక్కడ జ్ఞాపకం చేశారు. ఇప్పుడు ఈరోజు ఇంతటితోటి మనం నిలిపేద్దాం. 575 చదివేసి ఆపేస్తాను దాని వివరణ, ఎందుకంటే ఇక్కడితోటి టాపిక్ ముగుస్తుంది యాక్చువల్గా. ఇంకా చివరి టాపిక్ శిష్యుడిని ఆశీర్వదించి పంపించేస్తారు, వెళ్ళిపోతాడు. చివరిగా ఏం చెప్తున్నారు శంకరాచార్యుల వారు చూడండి. ద టాప్ మోస్ట్ అండ్ ద ఫేమస్ గౌడపాదాచార్యుల వారి కారిక మాండక్య ఉపనిషత్తులో చెప్పింది. ఇది కనుక మనం యాక్సెప్ట్ చేసి డైజెస్ట్ చేసుకొని అర్థం చేసుకొని అనుసరించామంటే మనం జ్ఞాననిష్ఠులమైనట్టే. న నిరోధో న చోత్పత్తి న బద్ధో న చ సాధకః న ముముక్షుర్న వై ముక్తః ఇత్యేషా పరమార్థత. కొంచెం లోతుగా ఆలోచించి వివరిస్తే ఇంకా వివేక చూడామణి టీచింగ్ అయిపోయినట్లే. చివరి శ్లోకం చాలా టఫ్ యాక్సెప్ట్ చేయటం, అర్థం చేసుకోవడానికి ఓకే చెప్తాను, వచ్చే క్లాసులో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.